కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో భావించి తరింపజేసిన మహామహిమాన్వితుడైన శ్రీ వీరయోగి చరిత్ర. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కుమారుడైన గోవిందయాచార్య స్వాముల వారికి పట్టాభిషేకము చేయ సంకల్పించడం. శ్రీ స్వాముల వారు కొన్ని రోజుల తర్వాత తాను సమాధి నిష్టలో ఉండాలని సంకల్పముతో తన జ్యేష్ఠ కుమారుడైన గోవిందయాచార్య స్వాముల వారిని పట్టాభిషేక మహోత్సవము చేయడానికి నిశ్చయించుకొని తన భక్తులందరికీ శుభలేఖలు వ్రాయించి, ఆ శుభలేఖలలోనే కాలజ్ఞాన సౌజన్య పత్రికలు కూడా వ్రాయించి త్రిభువన నిర్మితోద్ధారక అనంతవేద శబ్దశాస్త్ర పురాణాగమ గంభీర ధీర శేషశయన పన్నగాధీశ పంచవిధోపాయ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యాష్టాంగ యోగాభ్యసన ధీరులైన శ్రీ కంది మల్లాయపల్లె మఠాధీశ్వరులైన సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య స్వాంత్యష్టి విదేహ కైవల్య నిరతులైన శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గురుపుత్రులైన వారందరికీ, గురు పాదసేవ దురంధరులైన వారందరికీ వ్రాయు శ్రీముఖం. ఈ వైశాఖ శుద్ధ సప్తమి గురువారం రోజున నా జ్యేష్ఠ కుమారుడైన గోవిందయాచార్య స్వామికి నాకు బదులు పట్టాభిషేకము చేసి శ్రీగురు కార్యములన్నీ అతనికే అప్పగించి, ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారము పగలు 2:30 గంటలకు నేను ఈ లోకము వీడి సజీవ సమాధి నిష్ఠా గరిష్టత్వమున ఉండదలచాను. కావున అన్ని దేశముల వారు అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మొదలైన దేశముల వారందరూ అరుదెంచి పట్టాభిషేకము చూసి నేను బోధించే కాలజ్ఞాన అద్వైత రహస్యాలు విని తరించెదరుగాక అని శుభలేఖలు పంపించారు. ఎందుకంటే ఎవరైనా స్వాముల వారి దర్శనానికి వీలు కాని వారు కాలజ్ఞాన పత్రికలు ప్రతినిత్యము చదువుకొని తరించెదరు అని అందులో కాలజ్ఞాన రహస్యాలు కూడా వ్రాయించారు. శ్రీ గోవిందమాంబ గారు పుత్రులైన సిద్ధలింగయ్య, గోవిందయ్య, శివరామయ్య, ఓంకారయ్య, పోతులూరయ్యలను, కుమార్తె అయిన వీరనారాయణమ్మను, శిష్యుడైన సిద్ధయ్యను, మిగతా శిష్యులను అందరినీ సమావేశపరిచి, నాయనలారా, స్వామి వైశాఖ శుద్ధ దశమి రోజున సమాధిలో తపోదీక్షలో ఉండబోతున్నారు. వైశాఖ శుద్ధ సప్తమి రోజు గోవిందయ్యకు పట్టాభిషేకము నిశ్చయించారు. అందుకు కావలసిన ఏర్పాట్లు చూడండి. మీరందరూ మీ స్వామి బోధనలను ఆచరిస్తూ వాటిని భక్తులకు ప్రజలకు బోధిస్తూ ఉండండి అని అనగానే అప్పటి వరకు పండు వెన్నెలలా ఉన్న ఆ ప్రదేశం చిమ్మ చీకటి అలుముకున్నట్లయింది. మూల విరాట్టు లేని గర్భాలయానికి శోభ ఎక్కడ చేకూరుతుంది? అమ్మా, ఇదేమిటమ్మా, మా స్వామి లేని మేము ఎలా జీవించగలం అంటూ అటు పుత్రులు ఇటు శిష్యులు విలపించారు. గోవిందమాంబ వారందరినీ ఊరడించి, నాయనలారా, శోకించకండి, ధైర్యం కలిగి ఉండండి. అందరము స్వాముల వారి ఆజ్ఞను పాటించాలి. సర్వాంతర్యామి అయిన వారి ఆదేశాన్ని పాటించడమే మన కర్తవ్యము అని వారిని ఓదార్చింది అమ్మవారు. అందరికన్నా పెద్దవాడు సిద్ధలింగయ్య తన తాతగారైన శివకోటయ్య గారికి దత్తత వెళ్లడం వలన గోవిందయ్య స్వామికి పీఠాధిపత్యం లభించింది. శుభపత్రికలను చదువుకొని పండితులు, రాజులు, పీఠాధిపతులు, భక్తులందరూ మహమ్మదీయ చక్రవర్తులతో సహా వైశాఖ శుద్ధ పంచమి వరకే వచ్చి చేరారు. కంది మల్లాయపల్లె అంతా పచ్చని తోరణములతో వివిధ మంగళ వాయిద్యములతో రెండవ కైలాసమా అన్నట్లు ఉన్నది. శ్రీ స్వాముల వారు వైశాఖ శుద్ధ సప్తమి గురువారం రోజున చతుర్వేద పారంగతులైన పండితుల చేత, అష్టయోగాభ్యాసులైన ఋషి పుంగవుల చేత శ్రీ గోవిందయాచార్య స్వాముల వారికి శాస్త్రయుక్తముగా పట్టాభిషేకము చేసి ఆ రాత్రికి ఒక పెద్ద ఏనుగు పైన అంబారీ కట్టించి వివిధ మంగళ వాయిద్యములతో తన యొక్క 32 బిరుదులతోనూ అంబారీపై శ్రీ గోవిందయాచార్య స్వాముల వారిని కూర్చోబెట్టి ఉత్సవము చేసి శ్రీ స్వాముల వారు మఠముకు అధ్యక్షుని చేశారు. కంది మల్లాయపల్లె కమనీయ యోగాలయమై విరాజిల్లుతున్నది. ఆ ఆలయంలో మూలమూర్తులు గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్ర స్వామివారు, అర్చక స్వామి సిద్ధయ్య. నియమ నిబంధనలతో అర్చన కొనసాగుతుంది. ఆలయంలో అర్చకుని చివరి కోరిక మూల విరాట్టులో ఐక్యం కావడమే కదా. మూల విరాట్టులో ఐక్యం కావాలంటే స్థూలదేహం పనికిరాదు, సూక్ష్మదేహం కావాలి. అందుకు అవసరమైన యజ్ఞం జరగాలి. అప్పుడు ఆ దేహం యోగదేహం అవుతుంది. సిద్ధయ్య ఎన్నో గురు పరీక్షలను ఎదుర్కొన్నాడు. అన్నిటిలోనూ ప్రథమ శ్రేణి ఫలితాలను అందుకున్నాడు.
అలా ఎన్నో విజయాలను పొంది స్వామివారి వద్ద సాంఖ్య, తారక, అమనస్క విద్యలు అభ్యసించాడు. షట్చక్రములలో ఉన్న దేవతలను దర్శించాడు. ధ్యాన యోగాలు అభ్యసించాడు. గురువుకు తగిన శిష్యుడు అనిపించుకున్నాడు. నిరంతర జ్ఞానయజ్ఞం చేత స్థూలంలోని ప్రతి అణువును యోగానువుగా మార్చాడు. ఆ యోగాగ్నిలో భౌతిక వాంఛలన్నీ కాలి బూడిదాయి ఆయనలో యోగశాంతి మాత్రమే మిగిలింది. స్వామి సేవలో ఆ శిష్యుడు పరిపూర్ణుడైనాడు. ఎన్నో విషయాలలో సంపూర్ణమైన భక్తిని చాటుకున్న సిద్ధయ్యకు మరో పరీక్ష ఎదురైంది. బనగానపల్లెకు వెళ్ళి పూలు తేవడం. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? సిద్ధయ్యను ఇంకా పరీక్షించవలసిన అవసరం ఉన్నదా? దేవాదిదేవుడైన వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య యొక్క అనన్య సామాన్యమైన ప్రజ్ఞా పాఠవాలను, దీక్షా దక్షతలను అన్నింటికీ మించి అతని అనితరమైన గురుభక్తిని లోకానికి చాటాలని అనుకున్నాడు. శిష్యుని కష్టపెట్టడు, కానీ పరీక్ష తప్పదు. యుగ యుగాలు అతని కీర్తి వర్ధిల్లాలి. సూర్యచంద్రాదులున్నంత వరకు సిద్ధుని శిష్యకోటిలో మణిలాంటివాడు. పుటం వేస్తేనే కదా బంగారం రంగు తెలిసేది. అందుకే అతనికి పరీక్ష. శిష్యుని పూలు తెమ్మని చెప్పమన్నాడు స్వామివారు గోవిందమాంబతో. చూడండి, గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సిద్ధయ్యపై ఎంత వాత్సల్యం ఉంది. ఇంతకన్నా అదృష్టవంతులు లోకంలో ఎవరైనా ఉంటారా? గోవిందమాంబ నవమి రోజున సిద్ధయ్య గారితో, బిడ్డ, నీ స్వామి నిన్ను బనగానపల్లెకు వెళ్ళి పూలు తీసుకొని రేపు మధ్యాహ్నం సమాధి నిష్టయందు ఉండే సమయానికి రమ్మన్నారు అనగా సిద్ధయ్య గారు మహాప్రసాదం అని అమ్మవారికి నమస్కరించి ఆశీర్వాదము తీసుకొని ప్రయాణమై స్వాములవారి ఆజ్ఞ తీసుకుందామని వెళ్ళగా స్వాములవారు నిద్రలో ఉన్నారని తెలుసుకొని స్వాములవారి పాదాలను కన్నులకద్దుకొని నవమి రాత్రికే ప్రయాణమై శ్రీగురు నామోచ్చారణ చేస్తూ బయలుదేరాడు. ఇదిలా ఉండగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తాను ఇదివరకే నిష్ఠలో ఉండాలనుకొని సమాధిని తయారు చేయించుకొని అందులోనే ప్రతిరోజు యోగ నిద్రలో ఉంటున్నారు. శ్రీ గోవిందయాచార్య స్వాముల వారికి పట్టాభిషేకము చేసినప్పటి నుండి తన్మయులై ఉంటున్నారు. ఈ లోకమును వీడి ఎప్పుడు నిష్ఠలో ఉండాలనే ఆలోచనగా ఉంది. స్వాములవారు అమ్మవారిని మరియు కుమారులను భక్తులను సమావేశపరిచి కుమారుని చూసి, నాయన గోవిందయాచార్య, నేను కంది మల్లాయపల్లెకు వచ్చి వీరబ్రహ్మము అనే పేరుతో 175 సంవత్సరములు ఉన్నాను. ఈ కలియుగ మూఢులకు వారి మనసు మార్చి పరబ్రహ్మోపాసకులుగా చేశాను. నీవు ఎలా చేస్తావో నీ ఇష్టం. నేను ఈరోజు మధ్యాహ్నము 2:30 గంటలకు సమాధి నిష్టలో ఉంటాను. తప్పదు. నీ సోదర సోదరీమణులకు జ్ఞానబోధ చేసే బాధ్యత నీదే అనగా గోవిందయాచార్య స్వామివారు, తండ్రి, మేరు పర్వతము వంటి పీఠాధిపత్యము నాకు అప్పగించి మీరు సమాధిలో ప్రవేశిస్తే మాకు దిక్కెవరు అని వేడుకోగా స్వాములవారు, బిడ్డ, నీకొక పరమార్థము ఇప్పుడు చెప్తాను. నీ గర్భవాసములో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె వీరమాత అవుతుంది. భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన పుట్టు బ్రహ్మజ్ఞాని. ఈ కలియుగ మానవులకు చాలా మహిమలు నేను ఎట్లు చూపించానో ఆమె కూడా అద్భుతమైన మహత్యాలు చూపిస్తుంది. ఆమె పలికే వాక్యములు వెంటనే తప్పక జరుగును. నా వలనే సాంఖ్య, తారక, అమనస్క ధ్యానయోగములు తెలిసిన మహాతల్లి. నాలాగానే ఆమె కూడా సమాధి నిష్టలో ఉంటుంది. నాకు ఏ విధంగా మఠం ఉంటుందో ఆమెకు కూడా అలాగే మఠం ఉంటుంది. నాకు పూజలు జరిగిన విధంగా ఆ అమ్మవారికి కూడా పూజలు జరుగుతాయి. నీ పూర్వ పుణ్య ఫల విశేషము వలన ఆ జగన్మాతనే నీకు పుత్రికగా జన్మిస్తుంది. ఆమె ఈశ్వరమ్మ అనే పేరుతో జగద్విఖ్యాతం అవుతుంది. నీకు ఏ కొరతలుండవు. నీ సంశయములు, సర్వజనుల సంశయములు ఆ మహాతల్లే తీరుస్తుంది. నీ మనసులో ఉన్న సందేహములు వదులుము అని చెప్తారు స్వాములవారు. ఇక సిద్ధయ్య విషయము తెలుపుతాను, వినండి. ఇతడు ఈశ్వరాంశ సంభూతుడు. ఈశ్వరుని అంశచే జన్మించినవాడు. ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించాడు. కానీ గోహత్య చేయడం వలన ఇలా మహమ్మదీయ వంశంలో జన్మించాడు. గోహత్య పాప పరిహారము కొరకు నా వద్ద పాదసేవకుడై కడతేరాడు. ఇదిగాక సిద్ధుడు శ్రీగురు దీక్ష ప్రసిద్ధుడు. అతని భక్తి అపారము. లోకవాసన వదలి పరలోకవాసన తెలిసిన మేటి. విషయవాంఛలను వదిలి పరబ్రహ్మమందే ఐక్యమైన యోగి. పూర్వజ్ఞానము కలిగిన పుణ్యమూర్తి. కుమారా, నా బదులు మీ తల్లిని పూజించుచు కడతేరండి అని చెప్పి తిరిగి భక్తులను చూసి, భక్త బృందములారా, నేను ఈ మధ్యాహ్నము 2:30 గంటలకు సమాధిలో ఉండబోతున్నాను. కావున నేను మీకు కొన్ని విషయాలు తెలిపెదను, శ్రద్ధతో వినండి. నాయనలారా, మీరందరూ భక్తి ప్రపత్తులతో మెలగండి.
ఎల్లప్పుడూ మీ భక్తిని చెదరనివ్వక నడుచుకోండి. సత్యధర్మాలను పాటించండి. ఆ సత్య ధర్మానుష్ఠానమే ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తుంది. మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం వలన లభిస్తుంది. అలా లభించిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. మూర్ఖత్వాన్ని విడనాడి బ్రహ్మమును తెలుసుకోవాలి. అందుకు అవసరమైన మార్గాన్ని ఎంచుకోవాలి. మానవుడే మాధవుడు అనే విషయం మరువకూడదు. సర్వం పరమాత్మ లీలలే. అలాంటప్పుడు నీకంటూ ప్రత్యేకత లేదు. ఎవరికి లభించిన వృత్తిని వారు దైవంగా భావించి నిష్ణాతంగా చేయాలి. తనకు ఏది లభిస్తుందో అది పరమాత్మ అనుగ్రహంగా భావించి స్వీకరించాలి. సద్గురు కృపతో పూర్ణ విశ్వాసంతో మనసునెప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. అంతా బ్రహ్మమయంగా చూడగలిగిన వారు, బ్రహ్మచింతనలో మనసు ఉంచేవారు మోక్ష సామ్రాజ్యం వైపు మరలుతారు. మోక్షాన్ని ఆశించేవారు ఈ దేహం నేను కాదని తెలుసుకోవాలి. ఇది అశాశ్వతం. అందులో ఉన్న జ్యోతి మాత్రం శాశ్వతం. సాధన వలన, సద్గురు బోధన వలన సహస్రార చక్రంలో ఉండే పరంజ్యోతిని దర్శించగలరు. అదే ముక్తికాంత. అదే కోటి సూర్య ప్రకాశముతో వెలుగుతుంది. ఈ విధంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు భక్తులకు బోధిస్తున్నారు. మరియు భార్యను చూసి కాంత, బిడ్డలారా అని మరియు పిల్లలను భార్యను పిలిచి గోవిందమాంబతో, కాంత, నేను సమాధిలో ప్రవేశించిన తర్వాత నీవు నిరంతరము మంగళకరముగా సుమంగలిగా ఉండుము. నీవు ఇలా ఉన్నావని ఎవరైనా దూషిస్తే ఆ దుర్మార్గులే నాశనమవుతారు. నీవు నేను ఉన్నప్పుడు ఎలా పూజనీయురాలవై ఉన్నావో తర్వాత అలాగే పూజనీయురాలుగా ఉంటావు అని చెప్పారు. స్వామివారు చూసి, బిడ్డలారా, నేను సమాధి యందు ప్రవేశించుటకు సమయం ఆసన్నమవుతున్నది. నేను ఇంకా చెప్పడానికి సమయం లేదు. కావున మీరందరూ శాంత స్వభావంతో ఉండి పరతత్వోపాసకులై సర్వదా నన్ను మరువక ధ్యానించండి. ఇంకొక విషయం చెప్తాను, వినండి. నా మఠములో సూర్యచంద్రులుండునంత వరకు పూజలు జరుగుతాయి. మన వంశము నశిస్తుంది. మన వీరనారాయణమ్మ గర్భమున జన్మించువారు నా మఠముకు ధర్మకర్తలవుతారు. వారు కూడా తరముకు ఒకరు నిలిచి ఉంటారు. ఆ నిలిచిన వారు ఒక్కరూ నా అంశతోనే జన్మిస్తారు. వారు కేవలము పరబ్రహ్మాంశ సంభూతులై పూజనీయులై ఉంటారు. ఇంకా ఏమైనా దేవరహస్యములు ఉంటే బోధించండి అని అడిగిన కుమారులతో స్వాముల వారు, ఇక నేను ఏమి చెప్పేది లేదు. మీకందరికీ పరతత్వము బోధించి మిమ్మల్ని మరియు భక్తులను పావనం చేయడానికి గోవిందయాచార్యుల గర్భములో పంచమహావీరమాతలు జన్మిస్తారు. మొదటి సంతానము ఈశ్వరమ్మ అనే మహాదేవి జన్మిస్తుంది. తర్వాత పార్వతమ్మ, శంకరమ్మ, గిరిరాజమ్మ, గోవిందమ్మ అనే వీరమాతలు జన్మిస్తారు. ఈశ్వరమ్మ మీ సందేహములన్నిటికీ సమాధానము తెలుపుతుంది. ఆ దేవి విషయము తెలపడానికి ఇప్పుడు సమయము లేదు. మరియు మీకు సిద్ధని గురించి ఒక మహాత్యము తెలుస్తుంది అని తెలిపి భక్తులను, కుమారులను అందరినీ ఆశీర్వదించారు స్వాములవారు.